హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు CA365. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జనవరి 18 యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి మనకు స్పేడెక్స్ మిషన్ సంబంధించి ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ అనేది వార్తల్లో నిలవడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్లయితే ఇటీవల ప్రయోగించినటువంటి PSLV C60కి సంబంధించినటువంటి ఏదైతే స్పేడెక్స్ మిషన్ సంబంధించి ఉందో దానికి సంబంధించినటువంటి శాటిలైట్ వచ్చేసి ఈ స్పేడెక్స్ మిషన్లో హైదరాబాద్ కంపెనీ అయితే మిషన్లో భాగస్వామ్యం అయిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అవుతుంది. ఇక శాటిలైట్లు, రాకెట్లకు కీలక భాగాలు సప్లై చేసినటువంటి ఆనంద్ టెక్నాలజీస్ సంబంధించినటువంటి సంస్థ వచ్చేసి మనకు వార్తల్లో నిలవడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే స్పేడెక్స్ శాటిలైట్ డాకింగ్తో ఇస్రో సృష్టించినటువంటి సరికొత్త చరిత్రలో హైదరాబాద్కు చెందినటువంటి సంస్థ ఘనత సాధించింది. హైదరాబాద్కు చెందిన ఆనంద్ టెక్నాలజీస్ లిమిటెడ్ ATL అనే సంస్థ స్పేడెక్స్ శాటిలైట్లోని కీలక భాగాలు తయారు చేసింది. స్పేడెక్స్ 1 అలాగే స్పేడెక్స్ 2 శాటిలైట్లలో రెండవ ప్రాసెసింగ్ యూనిట్ RPU మరియు శాటిలైట్లను అనుసంధానించే యూనిట్లు DC కన్వర్టర్లను తయారు చేయడం అయితే జరిగింది. అలాగే ఉపగ్రహాలకు సంబంధించి అసెంబ్లీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ATIని కూడా హైదరాబాద్లోని అత్యున్నత శాటిలైట్ కేంద్రాలు తయారు చేయడం అయితే జరిగింది. ఇక స్పేడెక్స్ శాటిలైట్లే కాకుండా ఇస్రో రేసుగుర్రమైనటువంటి PSLV C60 రాకెట్ సబ్ అసెంబ్లీ విభాగాలను కూడా ATL సంస్థ అయితే సప్లై చేయడం జరిగింది. ఇది ఇస్రో వచ్చేసి విజయాలు కీలక పాత్ర పోషించినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. ఇక్కడ మరికొన్ని భారతీయ సంస్థలకు సంబంధించి చూసుకుంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అయినటువంటి HCL సంబంధించి అలాగే భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంబంధించి BHEL సంబంధించి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ATL పలు కీలక టెక్నాలజీని కూడా అందరిస్తున్నట్టు కూడా ఇక్కడ వార్తలు నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే మోసపూరిత కాల్స్ మరియు SMS-లపై ఫిర్యాదు ఇక్కడ నుంచి సులభం అండి. దానికి సంబంధించి కూడా ఇక్కడ సంచారి సాది యాప్ను తీసుకొస్తున్నట్లు కూడా టెలికాం విభాగం నుంచి అయితే ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు మనం. ఫ్రెండ్స్, ఇక మోసపూరిత ఫోన్ కాల్స్ కానీ SMS-లపై ప్రజలు సులభంగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా సంచార్ సాతి మొబైల్ యాప్ను కూడా టెలికాం విభాగం ఆవిష్కరించింది. ఇది ఆండ్రాయిడ్, iOS రెండు ప్లాట్ఫామ్కి అయితే పనిచేస్తుంది. మన ఫోన్ కాల్స్, SMS ద్వారా వచ్చిన సమాచారం మోసపూరితమైనదనే అనుమానం కలిగితే ఈ యాప్ ద్వారా సులభంగా ఫిర్యాదులు అయితే చేసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా మనం దీనికి సంబంధించి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి విజన్ ఫర్ నేషన్ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 డిజిటల్ భారతి నిధి కార్యక్రమాలను కూడా టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి మెగ్నీషియం క్యాథోడ్లతో చవకగా EV బ్యాటరీలకు సంబంధించి మనకు నీటి శాస్త్రవేత్తల పరిశోధన అంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగిందండి. రౌర్కెలాకు సంబంధించి చూసుకున్నట్లయితే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వాహనాల్లో విస్తృతంగా ఉపయోగించినటువంటి లిథియం అయాన్ బ్యాటరీల దశను గణనీయంగా తగ్గించే ప్రయత్నాన్ని ఒడిశాలోని రౌర్కెలా నేషనల్, ఇక్కడ ఇంపార్టెంట్ అని నేమ్ గుర్తుంచుకోవాలి, ఒడిశాలోని రౌర్కెలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NITకి చెందిన పరిశోధనలకు కనుగొనడం జరిగింది. ఈ బ్యాటరీల నిర్మాణంలో విరివిగా ఉపయోగించే కోబాల్ట్ స్థానంలో చవకగా లభ్యమయ్యే మెగ్నీషియంను సమర్థవంతంగా వినియోగించాలని వారు నిరూపించడం జరిగింది. బ్యాటరీల క్యాథోడ్ నిర్మాణంలో ప్రస్తుతం కోబాల్ట్ వినియోగిస్తున్నారు. కోబాల్ట్ ఖరీదైంది కాబట్టి ఈ మూలకం దేశంలో తక్కువగా అందుబాటులో ఉంది. క్యూబా, మడగాస్కర్, పాపువా న్యూగినీ దేశాల నుంచి దీన్ని దిగుమతి అయితే చేసుకున్నట్టు తెలుస్తుంది అని NIT అసోసియేటెడ్ ప్రొఫెసర్ పార్థ సహా అనడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి అంశాలు అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి మనకు ఎకానమీకి సంబంధించి ఇక్కడ జాతీయ జనాభాకి సంబంధించి చూసుకున్నట్లయితే వరుసగా 3వ ఏడాది చైనా జనాభా తగ్గుదల అండి. ఇక్కడ జనాభాకు సంబంధించి చూసుకోవచ్చు. పెరుగుతున్న వృద్ధుల సంఖ్య, తరిగిపోతున్న యువశక్తి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ పాపులేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. చైనా జనాభాలో వరుసగా 3వ ఏడాది తగ్గుదల నమోదైంది. 2024 సంవత్సరం నాటికి చైనా జనాభా వచ్చేసి 140.8 కోట్ల జనాభా ఉంది. 2023తో పోలిస్తే 13.9 లక్షల మేరకు జనాభా తగ్గిపోయిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక పెళ్లిపైన అనాసక్తి, పిల్లల్ని కనాలంటే భయం సంబంధించినటువంటి అంశాల చేత ఇక్కడ వీరి యొక్క పాపులేషన్ అయితే తగ్గడం అయితే జరిగింది. నెక్స్ట్ GDPకి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే వచ్చే 2 ఏళ్ళు భారత వృద్ధి 6.7%గా నమోదవుతున్నట్లు కూడా ఇక్కడ భారతీయ
అంశాలను అయితే ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రపంచ బ్యాంకు తాజా అంచనాలకు సంబంధించినటువంటి అంశాలు చూసుకోవచ్చు. వచ్చే 2 ఆర్థిక సంవత్సరాలు 2025-26 అలాగే 26-27 భారత వృద్ధి రేటు వచ్చేసి 6.7% కొనసాగుతుందని కూడా భారత ప్రపంచ బ్యాంక్ తన తాజా అంచనాలలో ప్రకటించడం జరిగింది. 2025-26 దక్షిణాసియా వృద్ధి 6.2% ఉండొచ్చని కూడా పేర్కొనడం అయితే జరిగింది. అలాగే 2024లో చైనా వృద్ధి రేటు వచ్చేసి 5% ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే భారత్లో అంచనా కంటే ఎక్కువ మందగమనం IMF సంబంధించినటువంటి నివేదిక కూడా వెల్లడించడం అయితే జరిగింది. అంతర్జాతీయ వృద్ధి రేటు వచ్చేసి 2025-26లో చూసుకున్నట్టయితే మనం 3.3గా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక లేటెస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి స్టార్టప్ కుంభమేళా అండి. ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీ వేదికగా మహాకుంభ్ 5.0కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. స్టార్టప్ వచ్చేసి 1,54,719 స్టార్టప్ కంపెనీస్, అలాగే ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చేసి 17 లక్షలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక స్టార్టప్గా మహాకుంభ్కు సంబంధించిన 5.0ను కూడా ఆవిష్కరించడం అయితే జరిగింది. ఇందులో భాగంగానే మనకు దేశంలో ప్రస్తుత 1.54 లక్షల స్టార్టప్ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే యూనికార్న్ల వైపు అడుగులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఉంది. స్టార్టప్లకు ఊతమిచ్చేలా పాలసీలు, ప్రోగ్రాంలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు ఇస్తున్న పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సైనిక శక్తిలో భారత్కు 4వ స్థానం అండి. కట్టడి చేయలేని స్థాయిలో ఆ భద్రత, భౌగోళిక రాజకీయాలతో ప్రపంచం సతమతం అవుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక అయినటువంటి IMF నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 సాయుధ ఘర్షణలు చోటు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం అని కూడా తెలపడం జరిగింది. ప్రపంచ చరిత్రలో ఒక ఏడాదిలో అత్యధికంగా ఈ తరహా ఘర్షణలు జరగడం ఇదే ప్రథమ అని కూడా పేర్కొనడం జరిగింది. 2023తో పోలిస్తే 2024లో ఈ ఘర్షణల్లో పౌరుల మరణాలు 30% పెరిగాయని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ప్రపంచ సైనిక శక్తి సూచి 2025 ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. రష్యా, చైనా తొలి 3 స్థానాలు చేజిక్చుకోగా భారత్ 4వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక్కడ సూచి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రపంచ సైనిక శక్తి సూచి 2025కి సంబంధించినటువంటి అంశం వచ్చేసి మనకు కరెంట్ అఫైర్కి సంబంధించి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లింగ సమానత్వ కమిటీని పునర్వ్యవస్థీకరించిన సుప్రీంకోర్టు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. అలాగే 1600 నెంబర్తో ప్రారంభమయ్యే నెంబర్లు అయితే వాడకండి అంటూ కూడా బ్యాంకులకు RBI సూచన మేరకు కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి 7వ ఆస్కార్ క్రిటిక్ చాయిస్ అవార్డులు అండి. దానికి సంబంధించినటువంటి లాస్ ఏంజల్స్లో కార్ చిచ్చు కారణంగా ఆస్కార్ క్రిటిక్ చాయిస్ అవార్డుల వేడుక వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆ సంస్థ కూడా ప్రకటించినట్లు తెలుస్తుంది. అలాగే కీలక ఒప్పందాలు చేరుకున్న ఇరాన్, రష్యాకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక $1,00,000 బిట్కాయిన్ అండి. ఇటీవల మనకు వార్తల్లో నిలవడం జరిగింది. బిట్కాయిన్ వచ్చేసి క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ విలువ శుక్రవారం $1,00,000 అంటే 86 లక్షలకు పైగా చేరిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అయితే ఉంది. అలాగే సంచార్ సాధికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా కేంద్ర టెలికాం శాఖ ప్రారంభించడం అయితే జరిగింది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక సెలబ్రేటింగ్ ద సక్సెస్ హీరోకి సంబంధించి మనకు వార్తల్లో నిలిచినటువంటి KL రత్న అవార్డ్స్ సంబంధించినటువంటి ధ్యాన్చంద్ KL రత్న అవార్డ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు డి గుకేష్ గారు చెస్ అండి, హర్మన్ప్రీత్ సింగ్ హాకీ, పారా అథ్లెటిక్స్ వచ్చేసి ప్రవీణ్ కుమార్, అలాగే మనోజ్ బాకర్ వచ్చేసి షూటింగ్లో అయితే రావడం జరిగింది. ఇక వాటి నేమ్స్ కూడా మీరు క్లియర్గా గుర్తుంచుకునేందుకు మనకు క్లియర్గా మేము ఇక్కడ డిస్ప్లే అయితే చేయడం జరిగింది. అవార్డు వచ్చేసి చూసుకున్నట్లయితే అర్జున అవార్డు అండి. ఇక్కడ జ్యోతి ఎర్రాజీ అథ్లెటిక్స్, అలాగే అన్ను రాణి అథ్లెటిక్స్, నీతు గయాంగస్ సంబంధించి బాక్సింగ్ తదితర ఇక్కడ నేమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా చెక్ చేసుకోవచ్చు. అర్జున అవార్డు లైఫ్ టైం వచ్చేసి సుచా సింగ్ అండి అథ్లెటిక్స్ సంబంధించి, మురళీకాంత్ పీటర్ వచ్చేసి పారాస్విమ్మింగ్ సంబంధించి వీళ్ళకు లైఫ్ లాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక రెగ్యులర్ వచ్చేసి ద్రోణాచార్య అవార్డు అండి. ఇది సుభాష్ రాణా పారాషూటింగ్, అలాగే దీపాలి దేశపాండే వచ్చేసి షూటింగ్, సందీప్ సాగవాన్ వచ్చేసి హాకీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. లైఫ్ టైం కేటగిరీలో ఎస్ మురళీధర్ బ్యాడ్మింటన్, అలాగే ఆర్మాండో కొలాకో వచ్చేసి ఫుట్బాల్ సంబంధించినటువంటి లైఫ్ టైం కేటగిరీతో వీళ్ళకి అవార్డ్స్ అనేది అందుకోవడం జరిగింది. ఇక స్పెషల్ అట్రాక్షన్గా పారా అథ్లెటిక్స్ సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. నేషనల్ స్పోర్ట్స్ అవార్డులు అందజేసినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డు అందుకున్నటువంటి దీప్తికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అవార్డుల వివరాలు కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక మీకు ఈ అప్డేట్ అంటే ఈ కరెంట్ అఫైర్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి.